శ్రీమద్ భక్తి వేదాంత స్వామినితి నామిని గౌరవాణి నమస్తే సరస్వతి చైతన్య ప్రభు నిత్యానందరా శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే హరే కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో నమో నమః. ఆచాలం పంగోలంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ అండి. శనివారం చెప్పుకునే భగవద్గీత ఉపోద్ఘాతం నుంచి మీకు ఏమైనా గుర్తుంటే అవి చెప్పండి. శనివారం ఏ అంశాలు చర్చించుకున్నాం? హరే కృష్ణ. పుస్తకం చూసైనా చెప్పండి. బ్రహ్మలోకాన్ని చేరుకున్న అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధులు ఉంటాయి. కేవలం నా ధామం చేరిన వారు మళ్ళీ భౌతిక జగత్తుకు ఎన్నడూ తిరిగి రారు అని భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. అది చూసాము. హరే కృష్ణ. ఇంకా జీవులు ఇక్కడ ఒక గ్రహం నుంచి ఒక గ్రహానికి ప్రయాణించాలనుకుంటున్నారు, కానీ అది యాంత్రికమైన ఏర్పాట్లతో, అంటే రాకెట్లచే అలా వెళ్ళలేరు. కేవలం అక్కడికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. అదేంటంటే యాంతి దేవ వ్రత దేవాన్ అనే శ్లోకం చెప్తున్నారు. అంటే మీరు పితృదేవతలను పూజిస్తే పితృలోకాలకు వెళ్తారు, దేవతలను పూజిస్తే దేవతాలోకాలకు వెళ్తారు, చంద్రుని పూజిస్తే చంద్రలోకం వెళ్తారు, సూర్యుని పూజిస్తే సూర్యలోకం వెళ్తారు. అలాగే నన్ను పూజిస్తే నా దగ్గరికే వస్తారు, శాశ్వతమైన నా ధామం చేరుతారు. మీరు ఈ భౌతిక జగత్తులో ఏ దేవతను ఆరాధించి ఏ ఉన్నత లోకానికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే. జన్మ మృత్యు జయరాజాదుల చక్రంలో తిరగాల్సిందే. అంటే బ్రహ్మకు కూడా మరణం ఉంది. కాబట్టి బ్రహ్మలోకం చేరినప్పటికీ కూడా అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధులు అనే 4 విషయాల నుంచి తప్పించుకోలేరు. ఆ పరిస్థితులు అక్కడ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు మనకు. ఇంకా తర్వాత ఆధ్యాత్మిక జగత్తు జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి ఆ ప్రభావాలు, ఆ పరిస్థితులు అనేవి ఆధ్యాత్మిక జగత్తులో ఉండవు అని కూడా మనకు తెలియజేస్తున్నారు భగవంతుడు. ఆ పరమోన్నత లోకమైన కృష్ణలోకం చేరిన వారు ఈ భౌతిక క్లేశములను అనుభవించడు అని చెప్తున్నాడు భగవంతుడు. ఇంకా ఆధ్యాత్మిక లోకములన్నింటిలో అత్యంత ఉన్నతమైంది గోలోక బృందావనము. అది ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని లోకము, ఆది లోకము అని చెప్తున్నారు. అంటే వైకుంఠ లోకాలన్నీ ఎక్కడ ఉంటాయి? భగవంతుని యొక్క దేహ తేజస్సులో, అంటే బ్రహ్మజ్యోతిలో తేలియాడుతూ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో అత్యున్నతమైంది పైన ఉండేది గోలోక బృందావనం. అది ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆది లోకము అని చెప్తున్నారు. అక్కడే మనము నిజమైన ఆనందమయ జీవితమును అనుభవించగలము. ఈ భౌతిక జగత్తు అనేది ప్రతిబింబములాగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక జగత్తు ఉంది కాబట్టే ఈ భౌతిక జగత్తు ప్రతిబింబిస్తుంది అనే దానికి ఉదాహరణ ఏం చెప్పినారు? ఒక నది ఒడ్డున చెట్టు ఉన్నది. నది యొక్క నీటిలో, అంటే ఆ నీటిలో చెట్టు యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. ప్రతిబింబం కనిపిస్తుందంటే అసలైంది ఉంది కాబట్టే ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే ఒడ్డున చెట్టు ఉంది కాబట్టే నీటిలో నీడ కనిపిస్తుంది.
అదే విధంగా ఈ భౌతిక జగత్తు మనం చూస్తున్నామంటే దీనికి అసలైనది ఆధ్యాత్మిక జగత్తు ఉంది కాబట్టే ఇక్కడ ప్రతిబింబం లాగా ఈ తాత్కాలికమైన జగత్తు కనిపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలనే శ్లోకము ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్వం ప్రాహురవ్యం అనే శ్లోకం చెప్పినారు అనమాట. వేళ్ళు ఊర్ధ్వముగాను పైకి శాఖలు అధోముఖముగాను గల వృక్షముగా ఈ భౌతిక జగత్తు వర్ణింపబడింది. ఎందువలన? ఇది ప్రతిబింబం కాబట్టి. వేళ్ళు పైకి ఉన్నాయి, శాఖలు కిందికి ఉన్నాయి. అంటే అసలైంది చెట్టు ఒడ్డున ఉంది. అలాగే ఈ భౌతిక జగత్తు దాంతో ఎందుకు పోల్చబడిందంటే అసలైన ఆధ్యాత్మిక జగత్తు పైన ఉన్నాయి, ఆధ్యాత్మిక జగత్తులు ఉన్నాయి, ఈ భౌతిక జగత్తు కేవలం ప్రతిబింబం వంటిది అని మనకు తెలియజేయడానికి ఆ విధంగా పోల్చి చెప్తున్నారు భగవంతుడు. ఇంకా ఇంకొక ఉదాహరణ ఇచ్చినారు ఎండమావిని. ఎండమావి వెనకమ్మడి పరిగెత్తా ఉంటుంది జింక, చివరికి అక్కడ నీరు దొరకక శరీరం వదిలి పెడుతుంది. అలా ఈ భౌతిక జగత్తులో ఆనందం కోసం జీవుడు ప్రయత్నం చేస్తారు, కానీ ఇక్కడెక్కడ ఆనందం అనేది లేదు. ఇది దుఃఖాలయము. పోనీలే దుఃఖాలు సర్దుకుంటా అన్నా ఉండడానికి లేదు, అశాశ్వతము. కాబట్టి ఎడారిలో జలం లేకున్నను జలం ఉన్నట్లుగా ఎండమావులు ఎలా చేయుచున్నాయో అలాగే ఈ భౌతిక జగత్తునందు కూడా ఆనందం లేదు. నిజమైన ఆనందము ఆధ్యాత్మిక జగత్తునందే కలదు అని చెప్తున్నారు. ఇంకా ఈ విధంగా మనం ఆధ్యాత్మిక జగత్తును పొందవచ్చునంటే ఇంకో శ్లోకం చెప్తున్నారు భగవద్గీత 15వ శ్లోకం నుంచి. ఇది చదవాలన్నా చదివినారా మాతాజీ? ఇది చదవాలి కదా, ఇక్కడి నుంచి చదవాలి మనం. ఇది చదివినారా? ఇక్కడ నుంచి చదవాలి మాతాజీ ఇప్పుడు. చదవలే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. పేజ్ నెంబర్ 30. ప్రణామములు మాతాజీ అందరికి. హరే కృష్ణ. పేజ్ నెంబర్ 35 మాతాజీ. పుస్తకంలో 35 ఉంది, మీ పుస్తకంలో 34. ఈ క్రింది విధంగా మనం ఆధ్యాత్మిక జగత్తును 35 పేజ్ నెంబర్ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఈ క్రింది విధంగా మనం ఆధ్యాత్మిక జగత్తును పొందవచ్చునని భగవానుడు సూచించెను. భగవద్గీత 15వ అధ్యాయము 5వ శ్లోకము. నిర్మాణమోహజిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్తి కామః ద్వంద్విర్వై ముక్తః సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంత్యా మూఢః పదమవ్యయం తత్. పదమవ్యయం లేక శాశ్వత ధామంను నిర్మాణ మోహము కలిగినట్టి వాడే చేరగలడు. దీని అర్థం ఏమిటి? మనం ఉపాధిల వెంట పరిగెడుతున్నాము. కొందరు యజమాని కావాలనని ఆశించును, మరికొందరు ప్రభు కావాలనని ఆశించును, మరికొందరు దేశ అధ్యక్షుడో ధనికుడో రాజో లేక మరేదో కావాలని కోరుకుంటారు. ఈ ఉపాధుల పట్ల ఆకర్షణ కలిగి ఉన్నంత కాలం మనం దేహం పట్ల ఆసక్తిని కలిగి ఉందుము. ఎందుకనగా ఉపాధులన్నీ కూడా దేహంలోకి సంబంధించినవి, కానీ మనం ఈ దేహంలము కాము. దీని ఎరుగుటయే ఆధ్యాత్మిక అనుభూతి నందు తొలి దశయే ఉన్నది. మనమందరం ప్రకృతి త్రిగుణములలో సంపర్కము కలిగి ఉన్నాము. అయినను మనం భగవానుని పట్ల భక్తియుక్త సేవ యందు నెలకొని త్రిగుణముల పట్ల ఆసక్తిని విడవవలెను. భగవానుని పట్ల భక్తియుక్త సేవకు ఆసక్తులము కానిచో భౌతిక ప్రకృతి త్రిగుణముల నుండి అనాసక్తులము కాజాలము. ఉపాధులు మరియు ఆకర్షణలు రెండును కామము కాంక్షల చేత అనగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహించవలెనని వాంఛ చేత మనకు కలుగుచున్నవి. అటువంటి ఆధిపత్య అభిలాషను ప్రవృత్తిని మనం త్యజించినంత కాలం పరమ పురుషుని ధామమునకు తిరిగి చేరుకోని అవకాశమే లేదు. దేవుని భక్తియుక్త సేవ యందు నెలకొని వ్యక్తి భౌతిక సుఖముల పట్ల ఆకర్షణ వ్యక్తి మాత్రమే నాశనం లేనట్టి నిత్యత్వము చేరుడైనట్టి
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి నెట్ మాతాజీ. పోయింది మాతాజీ. పోతుంది వచ్చి. చెప్పండి మాతాజీ, వివరించండి. పదవ్యయము పదమ వ్యయం లేక శాశ్వత ధామము నిర్మాణ మోహము అంటే ఈ కలిగినట్టి వాడు చేరగలడు. అంటే వీటి యొక్క అర్థం ఏంటి అంటే, మనం ప్రతి ఒక్కటి మనిషి కావాల్సింది ఏదో ఒక ఉపాధితోనే పరిగెడతారు కదా మాతాజీ. ప్రతి ఒక్కరు జీవన ఉపాధి గురించి పరిగెడతారు కదా. ఆ ఉపాధిలో వాళ్ళు నేను యజమాని కావాలి, నేను ఒక ప్రభువుని కావాలి, ఇంకా దేశ అధ్యక్షుడు, అట్లా ధనికుడు, అది కొంచెం ఉపాధి కోసం అని పరిగెడతారు. అందులో ఇంకా మునిగిపోతారు అనమాట. మునిగిపోయి వాళ్ళకి ఒక పదవి యొక్క ఆలోచన వస్తుంది అనమాట. అంటే నాకు ఈ పదవి కావాలి, నేను ఒక దేశ అధ్యక్షుడు, ఒక ధనికుడు కావాలనే వాటికి పరిగెడతారంట మానవుడు. అట్లా ఆ ఉపాధి పట్ల ఆకర్షితులు అయిపోతాడంట. ఆ ఆకర్షితం కావడం వల్ల ఆ దేహం పట్ల ఆసక్తి పెరుగుతుందంట. అంటే ఇంకా వాళ్ళకి మోహం పెరుగుతుంది అనమాట. ఈ దేహము, అరే నేను ఒక మంచి స్థాయిలో ఉండాలి. ఉపాధ్యాయులన్నీ కూడా దేహంకు సంబంధించి ఈ ఉపాధులన్నీ. అంటే ఇప్పుడు నేను ఒక దేశ అధ్యక్షుడు కావాలి, అట్లా ఇవి కావాలని దేహం, ఈ ఉపాధులన్నీ ఈ దేహంకు సంబంధించినవి అంట మాతాజీ. కానీ ఈ నిజమైన దేహము, మనం దేహము కామంట. నిజమైన ఆధ్యాత్మిక అనుభూతి అంటే ఇంకా అవన్నీ మనకు వద్దు అనుకుంటే మనం ఆధ్యాత్మిక అనుభూతి అని పొందుతాము అని చెప్తున్నారు మాతాజీ. అంటే ఈ ఉపాధులన్నీ ఈ దేహంకి సంబంధించినవి కావు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఈ ఆధ్యాత్మిక అనుభూతి తొలి దశ అంట మాతాజీ. తొలి దశ. మనం ఈ ప్రకృతి త్రిగుణంలో సంపర్కము కలిగి ఉన్నాము అయినా అంటే ఇక మనం ప్రకృతిలో ఉన్నాము. మనం ప్రకృతి త్రిగుణంలో అంటే ఇంకా మనం త్రిగుణంలో ఉన్నాం కదా. భగవంతుని పట్ల భక్తియుక్త సేవ నెలకొని త్రిగుణంల పట్ల ఆసక్తిని విడవలేను. అంటే మనం భక్తియుక్త సేవ చేసుకుంటే ఈ త్రిగుణంలను వదిలేయాలంట మాతాజీ. ఈ త్రిగుణంలను వదిలేయాలి. భగవానుని పట్ల భక్తియుక్త సేవకు ఆసక్తులము కానిచో. అంటే ఇప్పుడు మనం భక్తియుక్త సేవ ఈ ఈ భక్తియుక్త సేవ మనం ఆసక్తి కాలేమనుకో, భౌతిక ప్రకృతి త్రిగుణాల నుండి అనాసక్తులము కాజాలము. అంటే భౌతికం పట్ల మనకి ఆసక్తి లేనప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఉంటామంట. ఈ భక్తియుక్త సేవలో నెలకొనాలంటే ఈ త్రిగుణాలని వదిలేయాలంట మాతాజీ. ఈ త్రిగుణముల పట్ల ఆసక్తిని విడవలేను. ఈ భగవంతుని పట్ల భక్తియుక్త సేవకు ఆసక్తులము కానిచో. అంటే ఈ భక్తియుక్త సేవ ఆసక్తి రాలేమనుకో, ఈ భౌతిక త్రిగుణాల పైన ఆసక్తి చూపిస్తామంట. అంటే ఉపాధిలు, ఆకర్షణలు అవన్నీ ఎలా ఉంటాయంటే కామము, కాంక్షలు, ఈ భౌతిక ప్రకృతి ఆధిపత్యం వహింపవలనే వాంఛ చేత మనకు కలుగు. ఇంకా మనం అధికారం అనే పిచ్చితోని ఈ ఉపాధులు, ఈ ఆకర్షణలు, ఈ కామము, ఇవన్నీ భౌతిక వాంఛలంట. ఈ భౌతిక వాంఛలు ఎప్పుడైతే మనం త్యజిస్తామో మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాము అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా ఆధిపత్య అభిలాష అనే ప్రవృత్తిని మనం త్యజించినంత కాలం మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి ఎప్పుడైతే వదిలేస్తామో, ఇంకా అధికారము ఇవన్నిటి మనం ఎప్పుడైతే ఈ త్రిగుణాలను వదిలేస్తామో అప్పుడు మనం భగవంతుని తెలుసుకుంటామంట. భగవంతుని ధామం తెలుసుకుంటామంట. ఈ భక్తియుక్త సేవ యందు నెలకొన్నట్టు వ్యక్తి భౌతిక సుఖాల పట్ల ఇంకా భక్తియుక్త సేవ చేస్తుంటే మనం ఈ భౌతిక సుఖాలు మన ఒక భ్రాంతి లాగా కనిపిస్తుందంట. ఈ భౌతికం పట్ల ఆకర్షణ లేకపోతే మనం భగవంతుని తెలుసుకుంటాము, పరంధాముని తెలుసుకుంటాము అని చెప్తున్నారు మాతాజీ. తప్పులుంటే క్షమించండి మాతాజీ, ప్రయత్నం చేస్తున్నా. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగా చెప్పినారు మాతాజీ. ఎవరైతే ఈ భౌతిక అభిలాష నుంచి, ఆధిపత్య అభిలాష నుంచి బయటపడతారో వాళ్ళు మాత్రమే భగవద్ధామం చేరుతారు అని చెప్తున్నారు. ఎందుకు మనం ఇక్కడికి వచ్చినాము? ఆధ్యాత్మిక జగత్తు నుంచి భగవంతునిలాగా భోగించాలి,
నువ్వేనా అన్ని ఆధిపత్యం వహించేది, భోగించేది, నేను కూడా భోగిస్తాను, నేను అధికారం చెలాయిస్తాను అని అడగడం వల్ల అంటే అక్కడ ఆ చెప్పుకున్నాం కదా ఉదాహరణలు. చిన్న పిల్లలు ఆ శక్తి ఉండదు వాళ్ళకు వంట చేయడానికి. ఉదాహరణకు తల్లిని అడుగుతారు, మేము వంట చేస్తామని. తల్లి చెప్తుంది, నాయన వద్దు, కాల్చుకుంటావు, నూనె మీద పడుతుంది, అగ్గి ఉంది, నీ చేయి కాలుతుంది, వద్దు అని చెప్తుంది. కానీ మొండి చేసి నేను చేస్తాను చేస్తాను అని ఏడుస్తా ఉంటే ఆ పిల్లల కోసము ఆట వస్తువులు లాంటి గ్యాస్ స్టవ్, పాత్రలు, వంట పాత్రలు అన్నీ నిజమైన వాటి మాదిరే ఉంటాయి, వాటిని కొని ఇస్తుంది అనమాట తల్లి. అప్పుడు ఆ బిడ్డ వాటితో నేను వంట చేస్తున్నాను, నేను ఆ ఈ దోశ పోసాను, అన్నం చేశాను, కూరలు చేశాను అని భావిస్తూ ఉంటారనమాట వాటితో ఆడుకుంటూ. అలా మనకు ఈ భౌతిక జగత్తు సృష్టింపబడింది. ఎప్పుడైతే మనం పరమ సృష్టిలో అర్హత లేకపోయినా కూడా నేను సృష్టిస్తాను, అన్నిటినీ నేను పోషిస్తాను, నేను కాపాడుతాను, రక్షిస్తాను అంటే అంత శక్తి మీకు లేదు. వద్దు అని చెప్పినా వినకుండా మొండి చేసే జీవాత్మలు ఈ భౌతిక జగత్తు అనేది సృష్టింపబడుతుంది అనమాట. ఇక్కడ మనం ప్రయత్నం చేస్తాం రక్షించాలని, పోషించాలని, కాపాడాలని, ఆ యజమాని కావాలని, ఆధిపత్యం వహించాలని ప్రయత్నం చేస్తాము. కానీ ఎన్నటికీ మనము యజమాని కాలేము. దానికి ఉదాహరణ చెప్పుకున్నాం కదా. మనం అంటే తల్లిదండ్రులుగా నేను రక్షిస్తున్నాను అనుకుంటారు, కానీ తల్లిదండ్రులు ఉండగానే ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఎందుకు రక్షించలేకపోతున్నారు? వాళ్ళు రక్షకులు కాలేరు. అలాగే డాక్టరు, ఔషధము, అవన్నీ ఎంతో మంచి మంచి డాక్టర్లు, ఆ మంచి మంచి ఔషధాలు ఉంటాయి, కానీ రోగి ఏమో చనిపోతున్నారు. ఎందుకు రక్షించలేకున్నారు? కాబట్టి ఎవరు రక్షకులు కాదు, ఎవరిని పోషించలేరు. భగవంతుడు పోషించేది, రక్షించేది. మనం యజమాని కాదు, మనం సేవకులము, భగవద్దాసులము అనేది తెలుసుకోవడమే భగవద్గీత యొక్క సారం అన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడైతే నేను ఆధిపత్యం వహించాలి అనే అభిలాష అనే ప్రవృత్తిని మనం తొలగించుకుంటామో అంతవరకు మనం భగవద్ధామం చేరము. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిందే నేను ఆధిపత్యం వహించాలని వచ్చింది, కాబట్టే మనల్ని ఇక్కడికి పంపించారు. ఇంకొక ఉదాహరణ ఇస్తారు. ఒక అబ్బాయి వాళ్ళ తండ్రిని పని చేసుకుంటుంటే ఇట్లా కలత పెడతారనమాట. అప్పుడు అతన్ని ఒక రూమ్ లో పెట్టేసి తాళం వేస్తారు, ఈయన పని చేసుకుంటుంటాడు. అప్పుడు ఆ అబ్బాయి ఇంకా లోపల ఆడుకొని విసిగిపోయి అప్పుడు తలుపు తడతారనమాట. నేను నిన్ను కలత పెట్టను, నేను నిన్ను ఇబ్బంది పెట్టను, దయచేసి తలుపు తీయనానా అని ఏడుస్తారు. లేదా ఈయన పని పూర్తయిన తర్వాత కరుణతో తండ్రి తలుపు తీస్తారు. ఆ విధంగా ఆ అబ్బాయి ఆ రూమ్ లోంచి బయటకు వస్తారు. అలా మనం కూడా ఇంకా నిన్ను కలత పెట్టం కృష్ణ అని ఎప్పుడైతే మనం వేడుకుంటామో, మనం నాకు శక్తి లేదు, నేను దాసుని, నేను యజమాని కాదు అని అర్థం చేసుకొని భగవంతుని వేడుకుంటామో అప్పుడు ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తి పొందుతాం అన్నమాట. అలాగే ఆ అమ్మాయి కూడా అదే, వాళ్ళు వంట చేస్తారు కదా, వాళ్ళకు ఆ వంట వలన ఆకలి తీరుతుందా? ఆ అమ్మాయి వంట పాత్రలు పెట్టుకొని అన్ని చక్కగా వంట చేస్తుంది. ఆ అమ్మాయికి ఆకలి తీరుతుందా? హరే కృష్ణ. అమ్మాయి ఇచ్చిన ఆట వస్తువులతో వంట చేసుకున్న పాపకు ఆకలి తీరుతుందా? తీరదు మాధవి. మనం ఇంట్లో వంట చేసుకొని నిజంగా వంట చేసుకొని తింటే ఆకలి తీరుతుంది, బొమ్మలతో చేసుకుంటే తీరదు కదా. అదే విధంగా మనం ఇక్కడ ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాం, కానీ ఎన్నటికీ ఆనందం దొరకదు. ఆట వస్తువులు లాంటి భౌతిక జగత్తులో వాటి వల్ల ఆనందం అనేది రాదనమాట. ఆ అమ్మాయికి ఎలా ఆకలి తీరలేదో అలా మనకి ఇక్కడ కూడా ఏం చేసినా కూడా ఆనందం అనేది లభించదు. అప్పుడు అమ్మ ఇంకా ఆటలు కట్టిపెట్టు, అన్నం తిందురా అని పిలవాలి, లేదా నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టమ్మా అనేనా ఆ బిడ్డ వెళ్ళాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఈ భౌతిక జగత్తులో ఆనందం లేదు అని, స్వయం భగవానుడు వచ్చి దివ్యలీలలు చేసి నా దగ్గరికి రా అని పిలవడము, శాస్త్రాలు ఇవ్వడము, ఆచార్యులు వచ్చి మనకు భగవంతుని గురించి తెలియజేయడము, ఈ విధంగా మనము
ఇక్కడ ఆనందం లేదు, శాశ్వతమైన ఆనందం భగవంతుని దగ్గర ఉంది అని తెలుసుకొని భగవత్ సేవలో నెలకొంటే అప్పుడు పూర్ణానందం పొందుతాము. ఆ విధంగా ఇక్కడ ఈ విధంగా పరివర్తన రావాలంటే కేవలం గురుకృష్ణుల దయ అన్నమాట. ఈ విధంగా మనం చర్చించుకోవడం ద్వారా ఈ ఆధిపత్య కోరిక నుంచి బయటపడతాం. మన స్థితి ఏంటి, మనం సేవకులము, మనం మాయకు సేవ చేయడం ద్వారా బంధింపబడి ఉన్నాము, కృష్ణ సేవ చేయడం ద్వారా బంధ విముక్తులం అవుతాము అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం అన్నమాట. ఈ పాయింట్ అర్థమైందా? ఎలా మనం భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తు పొందవచ్చు అనేది భగవంతుడు ఇక్కడ సూచిస్తున్నారు. ఉపాధుల వెంట పరిగెత్తొద్దు, మీరు ఈ దేహాలు కాదు, ఆత్మస్వరూపులు. ఆత్మ యొక్క ధర్మము సేవ చేయడము. ఆ సేవ జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస, భగవంతుని దాసనుగా ఉండడమే మన సహజ స్థితి. ఆ విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఒకరోజు భగవద్ధామంలో కూడా వెళ్తారు. ఎవరైతే ఇస్కాన్ లో చేరతారో ఆచార్యులు చెప్తారు వాళ్ళకు జాబ్ వచ్చేసింది ఆల్రెడీ. ఇంటర్న్షిప్ చేస్తారు కదా కొద్ది రోజులు, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అట్ ఏ టైం ఆనందం కూడా పొందుతారు, జీతం కూడా ఇవ్వబడుతుంది. ఆ విధంగా మనం భగవంతుని నామం కీర్తించడం ద్వారా, భగవత్ కథలు చర్చించడం ద్వారా దివ్యమైన ఆనందం ఇక్కడే అనుభవిస్తాము. ప్లస్ మనకు జాబ్ కన్ఫర్మేషన్, ట్రైనింగ్ పొందుతున్నాము. తర్వాత అసలైన జాబ్లో కూడా అంటే భగవద్ధామం కూడా వెళ్తాం అన్నమాట. అంత ఉన్నతమైంది అనమాట ఈ కృష్ణ చైతన్య మార్గం. ఇస్కాన్లో భక్తియుక్త సేవలు సాధన చేయడము. ఇంకా ఏం చెప్తారంటే అక్కడ ఆనందం అనేది అనంతం కదా. మీకు బ్లాంక్ చెక్ ఇవ్వబడుతుంది, మీ ఇష్టం ఎంతైనా రాసుకోవచ్చు మీ జీతము అని చెప్తారనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా, లేదా మీకు తెలిసినది ఇంకా ఏమైనా విన్నది చెప్తారా? హరే కృష్ణ. ఎలా ఆధ్యాత్మిక జగత్తును చేరవచ్చు అనేది ఈ ఫేర్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమా. మాతాజీ త్రిగుణాలు అంటే ఏంది మాతాజీ? తమోగుణము రోజు చెప్తున్నాం కదా, ఇవే త్రిగుణాలు. మనము తమోగుణం నుంచి బయటపడి రజోగుణం నుంచి బయటపడి సత్వగుణం కూడా దాటి విశుద్ధ సత్వగుణము. మనం భక్తియుక్త సేవా కార్యక్రమాలన్నీ విశుద్ధ సత్వగుణంలో ఉంటాయి. అంటే అవి భగవత్ సేవా కార్యక్రమాలన్నీ త్రిగుణాలకు అతీతమైన. ఎప్పుడైతే మహారాజు వారు చెప్తారు, గుడికి వెళ్తారో బయట ఎన్నో సేవలన్నీ ఉద్యోగము, వ్యాపారము, ఎన్నో సేవల్లో నెలకొని ఉంటారు. మీరు గుడికి వెళ్ళగానే మీకు ఎలా ఉంటది? చాలా ప్రశాంతంగా ఉంటుంది మాతాజీ. అది విశుద్ధ సత్వగుణము. గుడి ఎప్పుడు విశుద్ధ సత్వగుణంలో ఉంటది. మనం త్రిగుణాలతో ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళగానే మనకు విశుద్ధ సత్వగుణ ప్రభావం వలన ఎంతో ప్రశాంతంగా ఉంటుంది గుడి. కానీ అక్కడ కూడా త్రిగుణాలకు లోబడి వాళ్ళు ఉంటారు, అది వ్యక్తిగతం అని చెప్పారు. అంటే ఫోన్ రాగానే పరిగెత్తుకుంటా వెళ్తారు, అది రజోగుణము. కొందరు భాగవతం వింటూ నిద్రపోతారు, అది తమోగుణము. అలా అంటే అక్కడ ఉంటుంది విశుద్ధ సత్వగుణము. కానీ వ్యక్తిగతంగా మనం ఏ గుణంలో ఉన్నాము, అక్కడ మనం ఏ గుణ ప్రభావానికి లోనవుతున్నాం అనేది కూడా ఉంటది. ఆ గుణ ప్రభావం నుంచి బయటపడి శ్రద్ధ అదే మన భక్తి మార్గాలు ఉన్నాయి కదా, భక్తిలో దశలు: శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఆ విధంగా మనం శ్రద్ధగా నెలకొనడం ద్వారా సాధువుల సాంగత్యంలో భజన క్రియ చేయడం ద్వారా మనం అనర్థ నివృత్తి దశ కూడా దాటుతాం. అంటే వాళ్ళు చెప్తారు కదా, ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి అని. ఆ విధంగా సాధు సాంగత్యంలో మనం అనర్థాల నుంచి బయటపడతాం. అలాగే ఇంకా పక్కన వాళ్ళు నిద్ర లేపడము, కళ్ళు తుడుచుకోండి, నీళ్లు తాగండి, లేచి నిలబడి వినండి. ఈ విధంగా మనకు ఆచార్యులు మన అనర్థాల నుంచి సాధువులు బయటికి తీసుకొస్తారన్నమాట.
అంటే ఆ గుణ ప్రభావాల నుంచి మనం బయటపడగలుగుతాం సాధు సాంగత్యంలో భజన క్రియ చేయడం ద్వారా. హరే కృష్ణ మాతాజీ, అర్థమైందా? ధన్యవాదాలు మాతాజీ, అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా? మీ అనుభవాలు చెప్పండి. హరే కృష్ణ. ఇవి చాలా ముఖ్యమైనవి, చర్చించుకోవడం ద్వారా మళ్ళీ మళ్ళీ మనకు గుర్తుంటాయి. ఇంకా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈవెన్ చిన్న చిన్నవి అనమాట. నేనైతే అంటే బయట వాళ్ళతో అంటే ఇంకా దేహాత్మ భావంలో ఉన్నా కాబట్టి నా పిల్లలు అనే అట్లా భావంలో వీళ్ళ మీద ఇంకా ఆధిపత్యం చెలాయించడము అట్లాంటివి చేస్తూ ఉంటాం తెలియకుండా అనమాట. అంటే నేను చెప్పినట్టు వినాలి, ఆ జీవాత్మకు స్వతంత్రం ఉంది, వాళ్ళకు అదే ఎంతవరకు చెప్పాలనో అంతవరకు చెప్పాలా అనే కంట్రోల్ లేకుండా ఒక్కొక్కసారి ఆ ఆధిపత్యం చెలాయించే ధోరణి ఉంటుందన్నమాట. అది దాని నుంచి బయటపడాలనేది అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉంటాయి కదా. అంటే మనం ఇక్కడ దేహాలం కాదు, ఆత్మస్వరూపులము. ఆధిపత్య ధోరణి నుంచి పూర్తిగా ఆధిపత్య ధోరణి తొలగించుకోనంత వరకు మనం భగవద్ధామం చేయడము అనింది. భోగవాంఛ ప్లస్ ఆధిపత్య ప్రవృత్తి, వీటి గురించి చర్చించండి. కొంచెం ఎలా బయటపడాలి అనే దానికి మనం జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి. హరే కృష్ణ. జపం చేయాలి మాతాజీ శ్రద్ధగా. మాతాజీ ఇంకా టెంపుల్ కి వెళ్ళాలి, జపం చేయాలి, సంకీర్తన చేయాలి. ఇవి చేయడం ద్వారా మనం ఈ భౌతికం నుంచి బయటపడతాం మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, మనం ప్రాక్టికల్ గా ఎలా ఉన్నాము, ఇంతకు ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఏమైనా మార్పులు వస్తున్నాయా, ఈ ఆధిపత్య ప్రవృత్తి తగ్గుతుందా, భౌతిక సుఖముల పట్ల ఆకర్షణ తగ్గుతుందా, ఇలాంటివి ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. జపం చేస్తున్నాము, కథ వింటున్నాము. నేనైతే 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఏం ప్రోగ్రెస్ వచ్చింది, ఇలాంటివి ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా. ఇంతకు ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము. మీరు జపం చేయడం వల్ల ఏమేం ప్రోగ్రెస్ పొందుతున్నారు అది చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జపం చేయడం వల్ల మనకి అంటే నాకు కోపం అంతా ఇట్లా ఒక్క దగ్గరకు వచ్చినట్టు అయింది మాతాజీ. మరి నాకు జరిగింది చెప్తున్నా, ఇది తప్పో కరెక్టో నాకు తెలియదు మాతాజీ. ఉమ్. కోపం అంతా ఇట్లా ఒక్కటే దగ్గర బ్రెయిన్ కి వచ్చినట్టు, కానీ బయట పడలేదు మాతాజీ. అంటే ఆ, కొద్ది కొద్దిగా జపం చేయడం వల్ల కొద్ది కొద్దిగా పోయినట్టుంది. అంటే నేను కోపం పిల్లల మీద ఎక్కువ చూపించాను అనమాట, ఇప్పుడు మనసులోనే పెట్టుకుంటా. అట్లా ఒక ఉమ్, దగ్గరకు వచ్చేసింది. తర్వాత నెగిటివ్ థింగ్స్ వచ్చినాయి బాగా కొన్ని రోజుల వరకు. తర్వాత ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. అమ్మా ఇంత పవర్ ఉంది అసలు జపము అని నాకైతే ఇట్లా జరిగింది మాతాజీ ఎక్స్పీరియన్స్. కానీ మామూలుగా లేదు మాతాజీ. జపం చేస్తే మాత్రం ఇంకా కన్నుల మొత్తం కృష్ణుడే కనిపిస్తాడు. కృష్ణుడు ఇక్కడ నడుస్తున్నాడు, కృష్ణుడు ఇట్లా వెళ్తున్నాడు. అది మొత్తం తగ్గిన తర్వాత అట్లా అనిపిస్తుంది మాతాజీ నాకైతే. ఇది తప్పో కరెక్టో నాకు తెలియదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా మామూలుగా మన అలవాట్లు పద్ధతులు భక్తిలోకి రాకముందు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది, ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. కృష్ణ ప్రణామం. అప్పుడు అంటే భక్తిలోకి రాకముందు టీవీకి చాలా అడిక్ట్ అయ్యి ఉండేవాళ్ళం మాతాజీ. నేను మాత్రము మా ఆయన ఎప్పుడైనా న్యూస్ చూసుకోవాలి రిమోట్ ఇవ్వు అంటే ఇచ్చేదాన్ని కాదు, దాచిపెట్టేదాన్ని. ఉండే విషయం చెప్తున్నాను అందరి ముందర. అంత ఎడిక్ట్ ఉండే వాళ్ళము. 3 years అయిపోయింది, మా ఇంట్లో టీవీ కూడా లేదు, పూర్తిగా లేకుండానే అయిపోయింది మాత ఇప్పుడు. హరే బాబు. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పండి. ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ పొందింటారు కదా, అందరు ఇలా పంచుకోవడం ద్వారా మనకు ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. అంటే ఇంకా ఉత్సాహం వస్తుంది,
ఇంకా శ్రద్ధగా చేస్తాము, ఇంకా అనర్థాలు తొలగిపోతాయి. హరే కృష్ణ. అందరూ మాట్లాడండి, అందరూ మాట్లాడడానికి ప్రయత్నించండి. చర్చించడము, ఆ అధ్యయనం చేయడం అన్నమాట ఇది. ఏం పొందుతున్నాం మనం భగవద్గీత పఠనం ద్వారా, కృష్ణ చైతన్యం ఆచరించడం ద్వారా, ఇలాంటివన్నీ తెలియకుండానే జరుగుతూ ఉంటది మార్పు. నా విషయంలో కూడా అట్లే తెలియకుండానే మనకు మార్పు జరుగుతూ ఉంటది అన్నమాట. క్రమక్రమంగా బయటపడుతూ ఉంటాము. మీ అనుభవాలు కూడా చెప్పండి. హరే కృష్ణ. ఓకే, ఎవరు మాట్లాడకపోతే నెక్స్ట్ పేరా చదవండి. జ్యోతి కృష్ణ పేరుతో ఉన్నారు మా. జ్యోతి ఎవరు? పరిచయం చేసుకుంటారా? మాతాజీ హరే కృష్ణ మాతాజీ. నేను మాతాజీ జ్యోతి వాళ్ళ అమ్మని ఈశ్వరమ్మను మాతాజీ. కృష్ణ మాతాజీ. చెప్పండి హరే మాతాజీ, మీరు ముందు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది భక్తిలోకి వచ్చిన తర్వాత మీ జీవితము? అవునా మాతాజీ, నాకు ముందు చెప్పాలంటే ముందు నాకు వాయిస్ వినిపించట్లేదు మాతాజీ. మీ వాయిస్ వినిపించడం లేదు మాతాజీ. హరే కృష్ణ. మీకు వినిపిస్తుందా ఎవరికైనా? వినిపిస్తలే మాతాజీ, ఎవరు నాకు కూడా వినిపిస్తలే. నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది మాతాజీకి. మాతాజీకి ఇంతకుముందు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు బాగుంది అని చెప్తున్నారు. హరే కృష్ణ. తర్వాత మాట్లాడండి మాతాజీ, నెట్ వచ్చిన తర్వాత. ఇంకా రవి పేరుతో ఉన్నారు ఎవరు? ఎం రవి పేరుతో. హరే కృష్ణ, మాట్లాడండి మా. మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేసినారు ఎం రవి గారు. నమస్తే మాతాజీ మేడం. హరే ఎందుకంటే నాకు హరే కృష్ణ మేడం. మేడం నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంది. నేను ధ్యానం ఎట్లా చేయాలి ఇది కొంచెం చెప్పండి. ఇది ఈరోజే ఫస్ట్ డే వస్తున్నాను నేను జూమ్లోకి. కాబట్టి ఎక్కడ ఉంటారు మీరు? మేము తమిళనాడు మేడం, ఒసూరు. హరే కృష్ణ. హరి ఓం. మీకు ఎలా ఇచ్చిందండి కొంచెం ప్రభు? అంటే నాకు అంటే బాగుంది, వినిపించుకోండి మేడం. కానీ కళ్ళ ప్రాబ్లము కొన్ని ఇదంతా ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్. దాన్ని ఇంకా బయటపడాలంటే మనం ఏం చేయాలి? జపం చేస్తున్నారా హరే కృష్ణ మహామంత్రము? అది ఇప్పుడిప్పుడే చేస్తున్నాను, ఇంకా నేను సరిగ్గా చేస్తలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అవునండి, చేయండి, జపం బాగా చేయండి, భగవంతుని ప్రార్థన చేయండి. మీకు ఎలా తెలిసింది మీకు? మా తమ్ముడు పోతున్నాడు మేడం, పోతూ ఉండే. సో అతని తర్వాత తెలిసింది నాకు కొంచెం ఇట్లా ఇస్కాన్కి పోదా చూస్తున్నాయి అని తెలిసింది. హరి బోల్. హరే కృష్ణ. మంచిది, బాగా చేయండి. హరే కృష్ణ. అంటే ఎప్పుడు చేయాలి మేడం? ఏ టైంలో మార్నింగ్ చేయాలన్నా, ఈవినింగ్ చేయాలన్నా? మీకు ఎప్పుడు సమయం ఉన్నా చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. మీరు ఉదయము సత్వగుణం ఉంటది, సాయంత్రము సత్వగుణం ఉంటది. మీకు ఎప్పుడు కావాలి మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ టైం అనేది ఏం లేదు, ఎప్పుడైనా ఎనీ టైం మనం పెద్దగా చేయొచ్చు అన్నమాట. భగవంతు నామం పలకడానికి ఎన్ని మాలలు ఎన్ని చేయాలి? మాలలు మీ శక్తి ఉన్నంత వరకు చేయండి ప్రభు, ప్రయత్నించండి. ఇంత అని లిమిట్ లేదు. 24 గంటలు మనం భగవంతుని నామస్మరణలో మన జీవితం గడిచేటట్లు తీసుకోవాలన్నమాట. కాబట్టి మీ శక్తి ఉన్నంత వరకు చేయండి. చేయగలను, నేను ఇన్ని చేయగలను అని అంతవరకు చేయండి. మళ్ళీ చేయాలనిపించింది, మళ్ళీ చేయాలనుకుంటే చేయండి. అలా ఓకే ఓకే. హరే కృష్ణ మేడం. మీ శక్తిని బట్టించి మీరు చేయొచ్చు. ఓకే మేడం. ఓకే ఓకే. ఈశ్వరమ్మ పేరు మీద ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామములు మాతాజీ. అన్నారా? బాగున్నాం మాతాజీ. హరే కృష్ణ. ఈ కొండపేటలో 10 సంవత్సరాలు అయినది ప్రభు ఈ గుడి పెట్టి. నేను సంసారంలో పడి ఆ గుడి
అట్లా అటువైపే పోలేదు మాతాజీ. మళ్ళీ కొన్ని సంవత్సరాలకు పిల్లలకు పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాక వెళ్ళినాను. వెళ్ళిపోయినాక అక్కడ అప్పుడే భగవద్గీత చదువుతా ఉన్నారు. వాళ్ళు ఆ చెప్పడంలో ఇన్ని రోజులు నాను అంతా పోగొట్టుకున్నానని చాలా బాధేసింది మాతాజీ. అప్పుడు ప్రభువులు వాడ చెప్పడం వల్ల ఆ ఒక్కొక్క రోజు చాలా సంవత్సరం పట్టింది మళ్ళా అంతా అర్థం చేసుకొని ఆత్మల గురించి భగవద్గీత ఈ ధామంలో ఎందుకు ఉండాలా, ఏం చేయాలా, ఇవన్నీ వివరించడం వల్ల కొంచెం అర్థం చేసుకొని ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది మాతాజీ. నా జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. సంతోషం. ఇంకా చెప్పండి భక్తులు, ఇంకెవరైనా మాట్లాడండి. సంధ్య మాతాజీ, లక్ష్మీ మాతాజీ, చంద్రశేఖర్ ప్రభుజీ, మీ అనుభవాలు చెప్పండి. హరే కృష్ణ. ప్రయత్నించండి. మనం కొన్ని సంవత్సరాలుగా భక్తియుక్త సేవలు చేస్తున్నాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నా వాయిస్ వినిపిస్తుంది మాతాజీ? వినిపిస్తుంది, చెప్పండి ప్రభు. ఇస్కాన్ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి వచ్చాను మాతాజీ. ఫస్ట్ ప్రభుజీ. ఇక్కడ అంటే భగవంతుడి భాగవతం, మన భగవద్గీత ఇవన్నీ అంటే మామూలుగా అక్కడ బయట వింటున్నాను. యథాతథంగా వినడం, నీట్ గా చెప్పడం అనేది ఇక్కడే ఇస్కాన్లోనే చెప్తున్నారు. చెప్పేది మన ఆచరణలో మన ప్రభుజీ వాళ్ళ శిక్షా గురువులు బాగా నేర్పిస్తున్నారు. అది మన జపం చేయడం కానీ, జపం అంటే ఏంటి, ఫస్ట్ హరే కృష్ణ మంత్రం అంటే మామూలు కదా. హరే కృష్ణ ఎక్కువ ఓం నమో నారాయణ, ఓం నమ శివ, ఇవి కదా మంత్రాలు ఉండేది. ఇదేంటి రాముడు ముందు ఉండి కృష్ణుడు తర్వాత కదా వచ్చింది, ఇక్కడ కృష్ణుడు మంత్రం ముందు వచ్చింది అని అనుకున్నాను ఫస్ట్. అండ్ ప్రభుని మహాదేశ్వరుని అడిగినాను. అంటే కృష్ణుడు అంటే ఇప్పుడు ద్వాపర యుగంలో ఉండే కృష్ణుడు కదా, అక్కడి నుంచి ఫస్ట్ నుంచి వచ్చిందని ఆ కృష్ణ అని వస్తాయని చెప్పారు. తర్వాత కొన్ని సమస్యలు అంటే మానసిక సమస్యలు ఉంటాయి మాతాజీ. కొన్ని దానికి తొందరగా అదే ఇంతది మాకే ఇలా జరిగింది, ఎందుకు ఇది నష్టం జరుగుతుంది, ఆరోగ్యత దెబ్బతింటున్నాము, ఆర్థికంగా దెబ్బతింటున్నాము అనేది వ్యక్తులు చెల్లించిపోతాం. కానీ ఇస్కాన్ చేరినాక ఇది పరమాత్మ ఏ విధంగా పెట్టినాడో ఆ విధంగా జరుగుతుంది, ఇది ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది అనేది కొంచెం మనసులో నిశ్చలంగా ఉంటుంది మాట. అది ఎందుకంటే నా స్వానుభవంగాని నేను చాలా నష్టపోయినాను. నష్టపోయినప్పుడు ఇస్కాన్ వచ్చాను. అంటే నష్టం పూర్తుందని రాలేదు, నేను ఏం తెలుసుకోవాలని వచ్చినాను. ఇక్కడ ఏదో మాయమంత్రాలు ఇవన్నీ ఉంటాయని నేను రాలేదు. అది భగవంతుని తెలుసుకోవాలి, నేను ఎవరైనా తెలుసుకోవాలని వచ్చింది. వచ్చిన నుంచి నాకు ఏం దొరకాలని అదే దొరుకుతుంది. ఇక్కడ ప్రసాదం, భగవంతు సేవ, నామ సంకీర్తన, జపం, రీడింగ్, బుక్ వితరణ నాకు ఉందా అన్ని బాగా ఇష్టాన్ని చేరినాక పద్ధతి జరుగుతుంది. చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. జపం చేసే ఉదయం మా మంగళహారతి ఖచ్చితంగా రాకపోతే అదో వెల్తీగా ఉంటుంది. మంగళహారతికి వచ్చే ఈరోజు నా కార్యక్రమం మొదలైంది, చాలా ఆనందంగా ఉంటుంది అనిపిస్తుంది. మంగళహారతికి రాకపోతే ఏదో మనం పోగొట్టుకున్నట్టు ఈరోజు నా జీవితంలో ఏదో మిస్ అయినా అనిపిస్తుంది. అంటే నేను వర్ణించి చెప్పలేను మాట, అది ఉండే చెప్తాను మా వాళ్ళకి కొన్ని రావు చెప్పేది. హరే కృష్ణ, చాలా చక్కగా చెప్పారు ప్రభు. హరి బోల్. అంటే వర్ణించి చెప్పడానికి నేను ప్రయత్నం రాయలేదు కాబట్టి నేను ఎంత చెప్పలేను, ఉండేది ఓపెన్ మామూలుగానే చెప్తాను. మంగళహారతికి వచ్చి గౌరంగ నితాయి దర్శనం చేసుకొని గురు పరంపర గురువును చూసి అక్కడ హారతి తీసుకోవడం, మనకి ఏదైనా సేవ ఉంటే సేవ చేయడం, అక్కడ మన ప్రభువు చెప్పేది వినడము, దాన్ని ఆచరించడము, ఇట్లా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఉదయం పూట బాలభోగం పెట్టారు కదా, అది తీసుకోవాలని ఆనందం. ఇది బాలభోగం మనకి వచ్చి తగ్గింది అనేది. అట్లా నాకు ఇస్కాన్ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. సొంత మనుషులు ప్రేమించినట్టు చాలా మంచి మన గురువులు అందరు సహా ఉండేటోళ్ళు, అంటే మనతో పాటు ఉండే భక్తులు అందరూ మనం బాగా గౌరవించడం, ఏదన్నా ఒకరోజు మందిరానికి రాకపోయినా కానీ ఎందుకు రాలే, ఏం హెల్త్ బాగాలేదా అని అడగడం,
ఏమని చెప్పు రావాలని చెప్పు అని అడగడం నాకు అదే చాలా ఆశ్చర్యం అవుతుంది. సొంత బంధువులుగానే రారు కానీ ఇక్కడ వాళ్ళు ఒకరోజు టెంపుల్ రాకపోయినా కానీ నన్ను అడుగుతారు మాతాజీ. మిగతా ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ నాకు అడుగుతారు. హరి బోల్. సాయంత్రం మూడు ప్రసాదం ఖచ్చితంగా పోతాం మాతాజీ. ఒక్కరోజు రాకపోయినా కానీ ఎందుకు రాలేదని నాకు మళ్ళీ అడుగుతారు. అంటే ఇది నా ప్రాబ్లం, అంటే ఒక్కవేళ రాలేదు. అవునా, నువ్వు దర్శనం చేసుకోకు, దర్శనం చేసుకున్న ప్రసాదం తీసుకో, ఇంటి సేవ చేయలేదు అంటే కొంచెం చర్చించి భక్తులతో అని నాకు నా సాక్షాత్ నారాయణ చేస్తుంటాను. గుడిలోకి వచ్చినాక బయట విషయాలు ఏం మాట్లాడేది ఉండదు మాతాజీ. అక్కడ చర్చ చేసే కూడా భగవంతుడి గురించి చర్చ ఉంటుంది. నాకు బాలాజీ ప్రభు వీళ్ళందరూ నాకు బాగా ఆప్తులుగా చెప్తుంటారు. బాగా చెప్పడం నాకు అంటే భాగవతంలో ఉదయం జరిగిన చర్చ క్లాస్ లో జరుగుతుంది అనమాట. డౌట్లు వచ్చి అడగడం సీనియర్లను, అట్లా నేను ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను. హరి బోల్. చాలా ఏ విషయం సంతోషం. హరే కృష్ణ. డౌట్ చెప్పినా లేదా నాకు తెలియదు, అది తెలుస్తుంది. అంటే మీ అంతా నాకు రా నేను చెప్పేదానికి అంత చదవాలి కాబట్టి నేను అంటే పుస్తకాలు అంత రీడింగ్ చేయాలి, ప్రిపేర్ చేస్తాను కాబట్టి. నేను వచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతాను. ఆ, నాకు మీరు చదవండి, మీ టైం ఉన్నప్పుడు చదువుతా ఉండండి. ఎవరు మన సమయం ఉండదు. వర్కర్లు ఉన్నట్టు మాతాజీ నేను వర్క్ చేస్తుంటాను కదా. ఓకే ఓకే ఓకే. గుడికి రావడము ఇక్కడ వచ్చే ఉదయం మార్నింగ్ 8:30 చేస్తే నైట్ 3 వరకు ఉంటాము. ఓకే దానివల్ల సమయం ఉన్నప్పుడు మీరు క్లాస్ పెట్టాను కదా, వర్క్ చేసుకుంటే ఇంట్లో ఉన్నాను. సరే సరే. దీనికోసం సరిగా టైం కేటాయించుకోలేదు కదా. అది వర్క్ జరుగుతూ ఉంటుంది, మీ క్లాస్ వింటా ఉంటాను. అందుకే నేను మధ్యలో మాట్లాడి ప్రభుజీ హరే కృష్ణ. వర్క్ చేసేటప్పుడు సౌండ్ వస్తాయి, అది కొట్టేటి అన్ని బంగారు తల్లి కదా, సరే అన్ని సరే. వర్క్ అందుకని చెప్పండి. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. ఉదయాన్నే రోజు మంగళారతిలో మిమ్మల్ని దర్శనం చేసుకుంటాము. ఆ ప్రభుజీ వచ్చినారు, ఎంత చక్కగా సేవలు చేస్తున్నారు. అందరికి పువ్వులు వాసన చూపించడము, ఏదో ఒక సేవ చేస్తూ ఉంటారు. దీపం చూపించడం, మీ దయ వల్ల మేము కూడా పువ్వులు భగవంతునికి సమర్పించిన పువ్వుల ప్రసాదము, దీప ప్రసాదము అన్ని మేము కూడా పొందుతున్నాము. జూమ్ లో ఉండి కూడా యూట్యూబ్ లో. చాలా ధన్యవాదాలు ప్రభుజీ, మా మీద ఎంత మాకు భగవంతుని దగ్గర సేవ చేసే అదొక ఆనందం. అదే మీరు అన్నారు కదా, ఇక్కడ మీకు ఆనందం ఎక్కడ పొందుతున్నారు అంటారు కదా, సేవలో పొందాలని కోరిక. ఏదైనా సరే ప్రసాదం ఇతరులు చేసినప్పుడు ప్రసాదం ఉడ్డించుకుంటే అదొక ఆనందం. ఒక మనిషికి ఒక భక్తులకు వచ్చే వారికి నీళ్లు పోయాలన్నా అదొక ఆనందం. అక్కడ మందిరం శుభ్రం చేసుకునే కానీ అదొక ఆనందం. ఎందుకంటే మందిరం ఇది భగవంతుని సేవ నేను చేస్తున్నానంటే నాకు అంత తృప్తి ఉంటుంది. అదే చాలా మందికి డివోటీస్ చాలా తృప్తి ఉంటుంది. అక్కడ నాకు నచ్చే మనిషి అంటే ఎక్కువ రాధాపాదకు, ఆయన చేస్తానే ఉంటాడు సేవ. ప్రసాదం తీసుకుంటాడో లేదో తెలియదు కానీ నిరంతరం సేవలోనే ఉంటాడు. అటువంటిగా మనం ఎదగాలని నేను కోరుకుంటున్నాను. హరి బోల్. అది వచ్చేసి వనవిహార్ బాబు చూడండి, అక్కడెక్కడో జాబ్ పడింది. ఆదివారం పూట ఖచ్చితంగా ప్రొద్దుటూరుకు వస్తాడు. వచ్చేటప్పుడు ఆ రైల్లో మళ్ళీ పుస్తక వితరణ, భక్తులను మార్చి మాట్లాడడం, పుస్తక వితరణ చేయడం. ఒక్కసారి కొంచెం ఖాళీగా ఉండడు అతను. మా అంటే ఖాళీగా ఉన్నాడంటే జపం సంఖ్యలో చేయి ఉంటుంది, హరే కృష్ణ చెప్తా ఉంటాడు, లేదా భక్తులతో మాట్లాడు. ఆ విధంగా నేను ఎదగాలనుకుంటున్నాను. అది మనం నేనైతే ఖాళీ అంటే జపం చేయకూడదు, ఆ పక్క ఈ పక్క చూస్తుంటా ఏమనంటే అని. కానీ వాళ్ళ మారి మనం చేయాలంటే ఎంత చాలా ఉండాలి కదా, భక్తి లోపలికి రావాలి. ఒక సెకండ్ గా నిలిచిపెట్టి అమ్మాయి దూరుతుందో అన్నట్టుగా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ భగవంతుని నామంతోనే ఉండాలి కలిసి. హరి బోల్. వస్తుంది ప్రభా, అది అటువంటి రోజు కూడా వస్తుంది. మీ యొక్క కోరిక భగవంతుడు వింటూ ఉంటారు. తప్పకుండా అటువంటి అవకాశం కూడా మనకు కూడా ఇస్తారనమాట. మీ తపన చూసి మీరు ఎలాగైతే భగవంతుని గురించి తెలుసుకోవాలా ఈ ఉత్సాహంతో ఉంటే, ఆ ప్రామాణికమైన సంస్థను మీకు చూపించారు కదా, మీరు ఇస్కాన్కి వచ్చేటట్లు, భగవద్గీత వినేటట్లు, ఆచరించేటట్లు ఎట్లా అవకాశం ఇచ్చారో, అలాగే ప్రతిదీ కూడా మన యొక్క కోరికలను పట్టించి భగవంతుడు మన కోరికలను పవిత్రం చేస్తారు, మనకు భక్తియుక్త సేవలో ఎదగడానికి అవకాశం ఇస్తారు. హరే కృష్ణ. అదే మీరు చెప్పారు కదా ఇందాక, భగవంతుని దయ వల్ల నేను ఎంతో కష్టపడాల్సింది తక్కువ అనుభవిస్తున్నాను, ఆ భావన అనమాట. అంటే నేను నా కర్మానుసారము ఎంతో నష్టపోవాల్సినది ఉంది, కానీ నేను ఇంకా భగవత్ సేవ చేయడం వల్ల ఈ కష్టాల నుంచి నేను చాలా తక్కువ అనుభవిస్తున్నాను. ఎంతో పెద్ద పెద్ద
కష్టాలు అదే ఉండాల్సినవి ఆ భగవంతుని దయ వల్ల తక్కువ అనుభవిస్తున్నారు. తేలికగానే ఉంటాయి మనకి. ఖచ్చితంగా వాళ్ళు భగవద్ధామానికి అర్హులు అనమాట. మనకు తెలియదు అనమాట మనకి ఎన్నెన్ని గండాలు తప్పోయింది. భగవంతుని దయ వల్ల మనం ఎంతో పెద్ద పెద్ద కష్టాలు అనుభవించాల్సినది తొలగిపోయి చాలా తక్కువ పరిమాణంలో అనుభవిస్తూ ఉంటారు. అది యొక్క వాళ్ళ యొక్క శరణాగతిని బట్టి. ఈ భావనతో ఉన్నవారు భగవద్ధామానికి అర్హులు అని చెప్పబడింది అనమాట భగవద్గీతలో మరియు భాగవతంలో కూడా. చాలా ధన్యవాదాలు. ఎంతో చక్కగా భక్తుల సాంగత్యంలో మీరు సేవలు చేస్తున్నారు. భక్తులతో కథా చర్చ, భక్తుల సేవ చాలా అంటే జీవిని యొక్క సహజ స్థితి అది. రోజు చెప్తున్నారు కదా సనాతన ధర్మము అంటే ప్రతి ఒక్క జీవి యొక్క సహజ ధర్మం. నీటి నుంచి ద్రవత్వాన్ని ఎట్లా వేరు చేయలేమో, అగ్ని నుంచి వేడి వెలుతురు ఎలా దూరం చేయలేమో, అవి ఎలా కలిసి ఉంటాయో అంటే సహజం. అలా జీవునికి కూడా సేవ అనేది సహజము. భగవత్ సేవ అనేది ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది సహజ స్థితి కాబట్టి. ఎవరైతే సహజ స్థితిలో నెలకొంటారో వాళ్ళు ఆనందాన్ని సహజంగానే పొందుతారనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవుని యొక్క సహజ స్థితి. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. కృష్ణ నిత్యుని దాసనుగా ఉండడము జీవుని యొక్క సహజమైన స్వభావం. అలాగే ఆనందమయ అభ్యాస, ఆనందాన్ని పొందడం కూడా జీవుని యొక్క సహజమైన స్థితి. అది భగవత్ సేవలో మాత్రమే ఆనందాన్ని పొందుతాము. హరి ఓం. చాలా చక్కగా చెప్పారు మీ అనుభవాలన్నీ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? హరే కృష్ణ. భక్తులు చెప్పండి, భక్తుల అనుభవాల ద్వారా ఇంకా నేర్చుకుంటే. ఇప్పుడు ప్రభు చెప్పినారు కదా రాధాపాద ప్రభుజీ ఎప్పుడు సేవలో ఉంటారు, నేను అలా ఎప్పుడు సేవలో ఉండాలని కోరుకుంటున్నాను అని ఇన్స్పైర్ అవుతున్నాను అని. అలాగే వనవిహారి ప్రభుజీ ఖాళీ సమయం అంటే సమయం వృధా చేయరు, ఎప్పుడు జపం చేస్తూ ఉంటారు, లేదా పుస్తక వితరణ చేయడమో భక్తులతో చర్చ చేయడమో ఏదో ఒకటి క్షణం కూడా సమయాన్ని వృధా చేయరు అని చెప్తున్నా. ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటాం భక్తుల అనుభవాలు వినడం ద్వారా. మనం కూడా ప్రయత్నం చేయాలి అనేది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణామాలు మాతాజీ. ప్రణామం. చెప్పండి. ఇప్పుడు ప్రభుజీ చెప్పినట్టుగా నేను వనవిహార ప్రభుజీని ఆయన ఉండే ఊర్లో కలిశాను మాతాజీ. అదే మన గురు మహారాజు కూడా అక్కడే ఉంటారు. అక్కడ ఎంత వినయంగా ఆయన అక్కడ కూడా కసువు జిమ్మడము, తుడవడము, అక్కడ ప్రసాద వితరణ చేయడము, అందరికి దీపం చూపించడము గాని అసలు ఎంత వినయం అంటే అంత వంగి మాతాజీ. గురు మహారాజు కూడా ఆయన సహి చూస్తుంటారు అనమాట. అంత నృత్యం చేయడంలో గాని అంత ఒదిగి ఉంటారు మాతాజీ. అసలు ఆ ప్రభు నిజంగా చాలా గ్రేట్ మాతాజీ. ఆ ప్రభు చెప్పినట్టుగా క్షణం కూడా ఖాళీగా ఉండడు. ఎప్పుడు మనం చూసినా కూడా తను పుస్తక వితరణ చేస్తూ ఆ ట్రైన్ లో పుస్తకాలు వితరణ చేస్తూ తన డ్యూటీ పరంగా బాధ్యత చేయాలి కాబట్టి చేస్తున్నారు కానీ అది గాని అయిపోయిందంటే మాత్రం పూర్తిగా గుడికే టెంపుల్ కే డివోట్ అయిపోతారు మాతాజీ. తను మాత్రం ఆ ప్రభువుని చూసాక కూడా నాకు అలాగే అనిపించింది అనమాట. నిజంగా ఎంత మనమంటే అంటాం మాతాజీ, మనం ఆడవాళ్ళం, మనం ఇలా ఉండొచ్చు, మనం కూడా అలా చెయ్యాలని అనుకుంటాం కానీ మన వల్ల కాదు మాతాజీ. ఎందుకంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి మనకి, దాని వల్ల మనం అంత పూర్తిగా స్పెండ్ చేయలేం. కానీ ఆ ప్రభువు మాత్రం బాధ్యత చేస్తూనే అంత డివోటీగా మారిపోయారు మాతాజీ. చాలా బాగా సేవ చేస్తారు ఆ ప్రభు. అంత దగ్గర నుంచి చూశారనమాట. టూ టైమ్స్ చూశాను ఆ ప్రభుని. అందుకని చాలా చక్కగా నిజమే ప్రభు చెప్పినట్టుగా జపమాలలోనే ఉంటది ఆ చెయ్యి. చేస్తే మాత్రం సేవ, లేదంటే జపము. మనం మాట్లాడినప్పుడు అంత వంగి వినయంగా అంత ఇదిగా మాట్లాడతారు మాతాజీ. చాలా గ్రేట్ మాతాజీ. నిజంగా ఇవన్నీ కూడా మనం టెంపుల్కి వెళ్ళబట్టి ఇవన్నీ తెలుస్తున్నాయి మాతాజీ. నిజంగా మనం ఇస్కాన్కి రాకుండా ఉంటే ఈ పాటికి నేను కూడా ఈ ఆలోచనలతో ఈ టెన్షన్ తో హాస్పిటల్లో ఉండేదాన్నేమో. ఇస్కాన్కి రాబట్టి మనం ఇవన్నీ మాట్లాడుకుంటే ఇవన్నీ మనం పూర్వజన్మలో చేసిన ఇవి మనం ఈ కష్టాలు అనేవి మనం పడాలి, మనం తప్పించుకోవడానికి మార్గం లేదు, ఇవన్నీ
మనం పడాలి అనేది కూడా మనకి ఇస్కాన్కి వస్తేనే తెలుస్తుంది మాతాజీ. ఇవన్నీ కూడా అవి కూడా కొంచెం హ్యాపీగానే స్వీకరిస్తాం. అంటే ఇది మనం చేసుకున్న పూర్వ జన్మలో మనం చేసిన ఇది ఈ విధంగా ఉంది, ఇది మనం అనుభవించాలి. అది మనకి తెలిసింది ఎలా అంటే మన ఇస్కానికి రాబట్టే, మన ప్రభు చేసి చెప్పబట్టే మాతాజీ. దాన్ని నివారణ చేసుకోవడానికి ఏంటంటే ఇంకా జపమాల పట్టుకోవడం, జపం చేసుకోవడం, దాని మీద మనసు లగ్నమయ్యేటట్టుగా కూడా చూసుకోవాలి మాతాజీ. నిన్న అదే అంటున్నారు కదా, జపం చేస్తూ జింక పిల్ల ఒటపోతూ ఉంటే టచ్ చేయాలనిపిస్తుంది, దాన్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, లేకపోతే సెల్ ఫోన్ కట్టేయాలని, అట్లా అట్లా కూడా లేకుండా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఆ 16 మనలు కానీ చేసామంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం అనేది కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. చాలా చక్కగా చెప్పినారు. ఆ నిజమే మాతాజీ, ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో ఉండి మనం శ్రద్ధగా జపం చేసిన రోజుకి నేను ఇక్కడ ఒంటరిగా చేస్తున్నప్పుడు నాకు కూడా తేడా ఉంది. కాకపోతే ప్రభుజీ దయ వల్ల రికార్డు పెట్టడం ద్వారా వాట్సాప్లో జపం చేస్తూ కొంచెం మనసు కాన్సన్ట్రేషన్గా వినడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడుతుంది మాతాజీ. కానీ భక్తుల సాంగత్యంలో టెంపుల్లో ఆ వాతావరణం చెప్పినాం కదా, విశుద్ధ సత్వగుణము, భక్తుల సాంగత్యంలో చేయడము అవన్నీ చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఒకటే పరిష్కారం మాతాజీ, మనం కష్టాలు అనుభవిస్తున్నాము కానీ ఒకటే పరిష్కారం, బయటపడడానికి శాశ్వత పరిష్కారం హరినామం. ఇంకా అనుభవిస్తున్నామంటే చాలా తక్కువ అనుభవిస్తున్నాం. మనం అనుభవించేది మనకు తెలియదు కదా ఎంత పెద్ద గండాలు తొలగిపోయిందో. అంటే ఇస్కాన్లకు వచ్చిన తర్వాత కూడా, జపం చేస్తున్న తర్వాత కూడా ఎందుకు వస్తున్నాయంటే ఇది భౌతిక జగత్తు. ఈ భౌతిక జగత్తులో ఉండేదే దుఃఖాలు. అందున మన కర్మానుసారం కొండల్లాగా ఉంటాయి. కానీ భగవంతుని దయ వల్ల, ఆచార్యుల కృప వల్ల మనం హరినామం చేయడం ద్వారా మనకు చాలా పెద్ద పెద్ద గండాలు తొలగిపోయి ఉంటాయి అన్నమాట. మనకు తెలియదు, ఏదో చిన్నది గొడ్డలతో తల తెగిపోవాల్సిన కష్టం ఉంటుంది కానీ సూది గుచ్చుకుంటుంది, లేదా కూరగాయలు తరుగుతుంటే వేలు కొంచెం కట్ అవుతుంది. కానీ అక్కడ తల తెగిపోవాల్సినంత కష్టం ఉంటుంది. కానీ మనకు చిన్నదాంతో పోతుందన్నమాట. అంటే ఆ పెద్ద గండం తప్పిపోయి ఉంటుంది. ఇందువల్ల భగవంతుని నామం చేయడం ద్వారా, భగవంతుని ఆశ్రయించడం ద్వారా. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? అందరు అయిపోయినారా? నెక్స్ట్ చదవండి. భగవద్గీత 8వ అధ్యాయం 21వ శ్లోకం యందు మరొక చోట ఈ విధంగా తెలుపబడింది. అక్కడి నుంచి చదవండి. హరే కృష్ణ. అవ్యక్తోక్షర ఇత్యుక్త సమాహం పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. చదువుతారా ఎవరైనా పారాగ్రాఫ్? హరే కృష్ణ. అవ్యక్తము అనగా ప్రత్యక్షము కానిది. చదవండి, ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మాతాజీ. చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. అవ్యక్తం అనగా వ్యక్తం కానట్టిది. హరే కృష్ణ మాతాజీ. పేజ్ నెంబర్ చెప్పరా మాతాజీ? 36 మాతాజీ మా పుస్తకంలో. అంటే ఇది భగవద్గీత కాదా? మనది పెద్దది కాదా? పెద్ద బుక్ కాదా? పుస్తకమే భగవద్గీత ఉపోద్ఘాతము. ఇప్పుడు అన్ని అంటే ప్రింటింగ్ ఎడిషన్లు వేరుంటాయి కదా. అధ్యాయం మాతాజీ, ఇందాక మీరు అదే చెట్టు గురించి అది చెప్పారు, అది 15వ అధ్యాయం కదా మాతాజీ? అది ఉపోద్ఘాతం పేజ్ నెంబర్ 36. పేజ్ నెంబర్ 36. ఇది భగవద్గీత కదా యథాతథము? భగవద్గీత యథాతథంలోనే పేజ్ నెంబర్ 36 తీయండి, ఉపోద్ఘాతము. ఓహో హరి సరే సరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అవ్యక్తం అనగా వ్యక్తము కానట్టిది. భౌతిక జగత్తు కూడా సంపూర్ణముగా మన ఎదుట వ్యక్తమవ్వదు. భౌతిక విశ్వములోని నక్షత్రాలన్నిటినీ కూడా చూడలేనంతగా అసంపూర్ణములైనవి మన ఇంద్రియములు. ఆ సమస్త లోకములకు సంబంధించిన
సమాచారము మనకు వైదిక గ్రంథముల నుండి లభించును. దానిని మనము విశ్వసించవచ్చును లేక విశ్వసించలేకపోవచ్చును. వైదిక గ్రంథములలో ప్రత్యేకించి శ్రీమద్ భాగవతములో ప్రధాన లోకములన్నీ వివరించబడినవి. భౌతిక ఆకాశముకు అతీతమైన ఆధ్యాత్మిక జగత్తు అవ్యక్తముగా ప్రత్యక్షము కానట్టది వర్ణించబడినది. ప్రతి ఒక్కరును అట్టి పరంధామమును చేరుకొనుటను వాంఛించవలను మరియు తపించవలను. ఎందుకనగా ఆ లోకమును చేరినవాడు ఈ జగత్తుకు తిరిగి రానవసరము ఉండదు. చాలా మాతాజీ. మాతాజీ వివరించండి మాతాజీ. నాకు రాదులే మాతాజీ, మీరు బాగా చెప్పండి. ఇంకా చెప్తారు, ప్రయత్నం చేయండి, అక్కడ ఉండేదే చెప్పండి. అవ్యక్తం అంటే ఏం మాతాజీ? అంటే మన కళ్ళకు కనిపించకుండా అండి ఇది. మనకు ఎదురుగా చూస్తా ఉండే ఏమి కనిపించకుండా ఈ భౌతిక జగత్తులో ఎన్నో మోసాలు టక్కర్లన్నీ జరుగుతూ ఉంటాయి. అది మనకు ఎదురుగా కనిపించదు. ఈ భౌతిక విశ్వములో నక్షత్రాలంటిని కూడా చూడలేనంత అసంపూర్ణములైన మన ఇంద్రియములు. ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో అఘోరాలన్నీ జరుగుతూ ఉంటాయి. మనకి ఇవన్నీ ఏమి తెలియవు. ఈ నక్షత్రాలతో పోల్చిన అన్ని ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉంటే అన్ని మనం లెక్క పెట్టలేము కదా. అట్లా ఈ భౌతిక జగత్తులో ఎన్ని ఘోరాలు, ఎన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ మనకు మన ఇంద్రియాల వల్ల తెలియదు. సమస్త లోకములకు సంబంధించిన సమాచారము మనకు వైదిక గ్రంథముల నుండి లభించను. ఈ విషయాలన్నీ చేరాలంటే వైదిక గ్రంథములు చదవడం వల్ల మనకు ఆధ్యాత్మిక జగత్తు, భగవంతుడు ఎక్కడున్నాడు అనే విషయము ఈ వైదిక గ్రంథముల ద్వారా లభిస్తుంది. దీన్ని మనము విశ్వసించలేక మనము అది నెరవేరాల మన జీవాత్మ తెలుసుకోవాలంటే, అది ఆధ్యాత్మిక జగత్తుకు పోవాలంటే వైదిక గ్రంథముల నుంచి మనము నేర్చుకోవాలి. కొంతమంది విశ్వసించారు అంటే నేర్చుకోరు. అటువంటి భౌతిక ఆకాశములకు అతీతమైన ఆధ్యాత్మిక జగత్ అవ్యక్తము వర్ణించబడినది. ప్రతి ఒక్కరినట్టి పరాంధమును చేరుకొనుటను వాంఛించవలేను. ఎందుకనగా ఆ లోకము చేరినవాడు ఈ జగత్తుకు తిరిగి రానవసరము. అక్కడ భగవంతుని దగ్గరికి చేరాలంటే ఈ వైదిక గ్రంథముల ద్వారా, ప్రామాణిక గురు శిష్యు పరంపరము ద్వారా మనము వాళ్ళ విధి నియమాలు పాటించి అక్కడికి పోవచ్చును. అక్కడికి పోయిన వారు మళ్ళా తిరిగి రారు అని కూడా, అది నాకు కొంచెం సరిగా అర్థం కాలేదు మాతాజీ. హరే కృష్ణ, బాగా చెప్పినారు మాతాజీ. ఎవరైతే ఆధ్యాత్మిక జగత్తు చేరుతారో వాళ్ళు ఇక్కడ మళ్ళీ భౌతిక జగత్తులో జన్మించిన అవసరం లేదు అని భగవంతుడు ఇక్కడ మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. ఎవరైతే ఎం ప్రాప్య నా నివర్తంతే తద్ధామ పరమం మమ, ఎవరైతే నా ధామం చేస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి భౌతిక జగత్తుకు రానవసరం లేదు. హరి హరే కృష్ణ. ఇదేంటంటే మన ఇంద్రియాలు అసంపూర్ణం చెప్పుకున్నాం కదా మనము. మనం సూర్యుని యొక్క తేజస్సు, సూర్యుని యొక్క సైజు చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి చూస్తే మనకు ఒక పళ్ళెం లాగా, అంటే ఒక ప్లేట్ లాగా చిన్నగా కనిపిస్తున్నారు. అంటే మన ఇంద్రియాలు అసంపూర్ణం. అలాగే మనం ఉదాహరణకు మన గోడ అవతల ఏం జరుగుతుందో మనం చూడలేము. అంటే మన కళ్ళు చాలా అసంపూర్ణం. దూరంగా ఉన్నవి కూడా మనకు కనిపించవు. మన చూపు పరిధి లిమిట్ ఉంటుంది. అందుకే ఆకాశంలో నక్షత్రాలను అన్నిటిని మనం చూడలేము అని చెప్తున్నారు. అంటే ఈ భౌతిక జగత్తులో ఏముందో కూడా మనం చూడలేము. అలాంటి ఈ కళ్ళతో మనము ఆధ్యాత్మిక జగత్తు చూడగలమా? ఎలా చూడగలము అంటే కేవలము వినడం ద్వారా, ప్రామాణికమైన ఆచార్యుల ద్వారా, వైదిక గ్రంథములను ఏమున్నది తెలుసుకోవడం ద్వారా మనము ఆధ్యాత్మిక జగత్తును దర్శనం చేసుకోగలము. అంటే మన చెవులతో వినడం ద్వారా దర్శనం చేసుకోగలము. ఆ విధంగా తెలుసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళాలని ఎప్పుడైతే ఆచార్య నిర్దేశంలో మనం ప్రయత్నం చేస్తామో, అంటే మన కోరిక, మనకు హృదయంలో వాంఛ అనేది కలుగుతుంది.
ఆ ఇంత మంచి లోకం ఉందా, అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధులు అనే కష్టాలు ఉండవా, మనం ఆనందంగా కృష్ణునితో ఆడుకుంటూ ఉండవచ్చా, ఇవన్నీ మనము ఆధ్యాత్మిక ఆచారాల ద్వారా శాస్త్రం నుండి వినడం ద్వారా తెలుసుకోవడం ద్వారా అక్కడికి వెళ్ళాలనే కోరిక మనలో కలుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ కోరిక పవిత్రమైన కోరిక జనిస్తుందో ఇంకా దానికోసమే తప్పిస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు మనం ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తామా అని. ఆ విధమైన కోరిక వృద్ధి చేసుకున్న వారు తిరిగి ఈ లోకంలో కష్టాల్లో దుఃఖాలయంలో జన్మించని అవసరం లేదు, శాశ్వతంగా నా ధామాన్నే చేరుకుంటారు అని భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ కేవలం వాళ్ళ యొక్క చైతన్యం అనేది మారుతుందన్నమాట. గురుకృష్ణుల దయ వల్ల వైదిక గ్రంథాల్లో ఏముందో వాళ్ళ దయ వల్ల తెలుసుకోవడం ద్వారా, వినడం ద్వారా, స్మరించడం ద్వారా, శ్రవణం కీర్తనం స్మరణం వీటన్నిటి ద్వారా మనలో ఆ ఆధ్యాత్మిక కోరిక, అంటే మనం తిరిగి భగవద్ధామం వెళ్ళాలి, భగవంతునితో మనం సాంగత్యంలో భగవత్ సేవలో మనం గడపాలి అనే కోరిక ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు ఆ విధంగా తప్పిస్తారో వాళ్ళు తిరిగి నా దగ్గరికి వస్తారు, ఈ భౌతిక జగత్తులో జన్మించిన అవసరం లేదని భగవంతుడు మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. ఇక్కడ కేవలం చైతన్యంలో మార్పు ద్వారా మాత్రమే తిరిగి ఆధ్యాత్మిక జగత్తు చేరుకుంటారు అన్నమాట. హరే కృష్ణ. అర్థమైందా ఇది? హరే కృష్ణ. అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. కనిపించిందా పేజీ నెంబర్ చదివినది? కనిపించింది మాతాజీ. నా పేజీ, నా దాంట్లో 23 ఉంది మాతాజీ. ఓకే. కొత్త పుస్తకమా? కొత్తది మాతాజీ. ఓకే, సరే. నెక్స్ట్ చదువుతారా మీరు? దీని గురించి ఏమైనా చెప్తారా? అంటే మన యొక్క చైతన్యం మారడం ద్వారా భగవద్ధామం చేరడం గురించి భగవంతుడు ఇక్కడ ఆశ్వాసం ఇస్తున్నారు, దీని గురించి ఏమైనా చెప్తారా? మీకు చెప్పారు కదా మాతాజీ, మీరు ఇప్పుడు చెప్పారు కదా, అర్థమైంది. అదే మాతాజీ, అంటే నాకు అంతకు ముందు తెలియదు. అదే మీరు అంటున్నారు కదా, ఇంద్రియాల అసంపూర్ణము మనము మన నేత్రాలతో గాని మన వీటితో గాని మనం తెలుసుకోలేము, ఆధ్యాత్మిక జగత్తును మనం చూడలేము. వినడము ద్వారా కేవలం ఆచార్యులు చెప్పిన దాని వల్ల ఇలా ఉంటది అనేది మనం విన్నాం కదా మాతాజీ, అలా తెలుసుకోగలము. మన ఇంద్రియాల అసంపూర్ణం అని చెప్తున్నారు కదా మాతాజీ. ఆ విధంగా కోరికను వృద్ధి చేసుకోవడం ద్వారా వాళ్ళు ఆధ్యాత్మిక చేస్తారు. హరి బోల్. నెక్స్ట్ చదవండి మాతాజీ, కంటిన్యూ చేయండి. ఇక ఆ భగవద్ధామం, కృష్ణ వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది, చదవండి. ఇక ఆ భగవద్ధామమును మనిషి ఏ విధంగా పొందగలడనే ప్రశ్నను ఎవరైనా లేవదీసే అవకాశం ఉన్నది. దాని సమాచారము 8వ అధ్యాయంలో ఇవ్వబడింది. అక్కడ ఇలా చెప్పబడింది: అంతకాలే చ మామేవ స్మరన్ ముక్తా కలేవరం యః ప్రయాతి మద్భావం యాతి నాస్యత్ర సంశయః. జీవితము చివరలో కేవలము నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచే ఎవడైనా శీఘ్రమే నా భావమును పొందుతాడు, ఇందులో ఎటువంటి సందేహము లేదు. భగవద్గీత 8.5 లో ఉంది మాతాజీ. మరణ సమయంలో శ్రీకృష్ణుని గురించి ఆలోచించేవాడు కృష్ణుని చెంతకే చేరుతాడు. మనిషి శ్రీకృష్ణ రూపమునే స్మరించాలి. అతడు ఆ రూపాన్ని స్మరిస్తూ దేహమును విడిచిపెడితే నిశ్చయముగా భగవద్ధామమును చేరుకుంటాడు. మద్భావం అనే పదము పరమనిత్యుని పరమ స్వభావాన్ని సూచిస్తుంది. పరమనిత్యుడు సచ్చిదానంద విగ్రహుడు, అంటే అతని రూపము నిత్యమైనది, జ్ఞానపూర్ణమైనది, ఆనందపూర్ణమైనది. మన ప్రస్తుత దేహము సచ్చిదానందము కాదు, ఇది అసత్ కానీ సత్ కాదు. అంటే ఇది నిత్యమైనది కాదు, నశించిపోయేది. ఇది చిత్, జ్ఞానపూర్ణము కాదు, పైగా అజ్ఞాన పూర్ణము. మనకు ఆధ్యాత్మిక జగత్తు గురించిన జ్ఞానమే లేదు. ఈ భౌతిక జగత్తును గురించిన పూర్ణ జ్ఞానమైన మనకు లేదు. ఇక్కడ ఎన్నో విషయాలు మనకు తెలియవు. ఈ శరీరము నిరానందము, అంటే
ఆనంద పూర్ణత్వానికి బదులు దుఃఖపూర్ణమై ఉన్నది. ఈ భౌతిక జగత్తులో మనకు అనుభూతమయ్యే కష్టాలన్నీ దేహము వలనే కలుగుతున్నాయి. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుని తలుస్తూ ఈ దేహాన్ని విడిచేవాడు శీఘ్రమే సచ్చిదానంద దేహాన్ని పొందుతాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, వివరించండి. మాతాజీ ఇక్కడ అంతకాలేజ్ అంటే ఉదయం క్లాస్ లో ప్రభుజీ చెప్పారు మాతాజీ. అదే మనము జీవితంలో అదే మన లాస్ట్ చివరి దశలో మనము స్వామిని గాని స్మరిస్తే స్వామి లోకానికే మనము చేరుకుంటాము. ఎవరినైతే స్మరిస్తామో అక్కడికే చేరుకుంటామంట మాతాజీ. దీనికి భరత మహారాజు కథ కూడా చెప్పారు. అదే ఆయన లాస్ట్ లో అలా అంటే జింక రూపం ధరిస్తాడు మాతాజీ. అందువల్ల మనము ఎల్లప్పుడు కూడా భగవన్ నామ స్మరణలోనే ఉంటే మరణించేటప్పుడు కూడా మనం ఆ స్మరణలోనే ఉంటాము. అప్పుడు ఆయన లోకానికి చేరొచ్చు. ఇక్కడ అన్ని కూడా ఏంటంటే అసత్ అయిన కార్యాల్లో మనం ఉంటున్నాం మాతాజీ. అసలు నిజమైనది జ్ఞానపూర్ణమైనది మనం భగవద్ధామం గురించి తెలిసింది. సచ్చిదానంద రూపుడు మన కృష్ణ పరమాత్ముడు అనేది ఆయన గురించి తెలుసుకుంటాం మాతాజీ. అదంతా కూడా సత్తు మాతాజీ. మనకు తెలిసిందంతా కూడా అసత్తు. ఆ అసత్తులో కూడా మనకి కొన్ని తెలియని ఉన్నాయి. ఈ భౌతిక జగత్తులో కూడా మనకి చాలా వరకు తెలియని ఏవో జరుగుతూ ఉంటాయి. అన్ని కూడా మనకి తెలియదు. కానీ మనం తెలుసుకోవాల్సింది మాత్రం భగవంతుడి గురించి. ఆయన స్మరణే చేసుకుంటూ ఆయన ఉంటే ఆయనని పొందగలుగుతామని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ హరి బోల్. బాగా చెప్పినారు. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాయి. సమయం ఉందా మాతాయి? 11:40 అయింది. ఓ హరే బోల్. హరే కృష్ణ. చదువుతా ఉంటే ఏం అనిపించదే కానీ అనిపించదు. అందుకే మాది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అనేసి నేను గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు చదివిన దాంట్లో ఎవరికైనా సందేహం అందుకు ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీల ప్రభుపాదకి జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. హరే కృష్ణ. చాలా సేవలు ఉంటాయి కదా అందరికి. హరే కృష్ణ. క్షమించండి.